హలో హై గైస్, మీరు చూస్తున్నారు చేల సాయిరాం సిఎస్ ఛానల్. గైస్ ఈరోజు అయితే మనం రామగుండం రైల్వే స్టేషన్లో ఉన్నాం. నేపాల్ కాఠ్మండూకు చెందినటువంటి ఒక 700 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల నాటి, అంటే ఇప్పుడు దాదాపు 2700 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నా. అంటే 2700 సంవత్సరాల కంటే పూర్వం నాటి దేవాలయం అయినటువంటి శ్రీ పశుపతినాథ్ టెంపుల్కి మనం వెళ్ళబోతున్నాం అన్నట్టు. సో దానికోసమని ఈరోజు మనం ఈ స్టేషన్కి రావడం జరిగింది. అయితే మనం ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, ఇది రైల్వే స్టేషన్లో బయట వాతావరణం చూడాలి కొంచెం మంచి ఎట్లున్నాయని చెప్పేసి చాలా రోజుల తర్వాతనే ఈ స్టేషన్కి రావడం. అంతకుముందు అయితే మా నాన్న వెళ్ళేటప్పుడల్లా అంటే వెళ్ళే టైంలో నేను ఎప్పుడు పోయేటాను, కానీ ఈ టైంలో మాత్రం కొంచెం నేను వెళ్తున్నాను కాబట్టి ఎగ్జైట్మెంటే వేరే ఉంది. సో ఎంట్రెన్స్లో ఉన్నాను కదా, అక్కడ చిన్న అక్కడక్కడ మాత్రం క్రౌడ్ ఉన్నారు. సో నేను ఎప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూశాను, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇంత తక్కువ క్రౌడ్ ఉన్నారు ఇంద్రాబాయ్ అనిపించింది. ఏమో చూద్దాం ఎట్లుంటుందో ప్రయాణం కూడా. లోపలికి వెళ్ళాలి. ఇక ఏసీలో కూడా ప్రయాణం చేయడం ఫస్ట్ టైం అన్నట్టు. 3 టైర్ ఏసీలో మా నాన్న నాకు టికెట్ తీసిండు. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ మా నాన్న కూడా నాతోనే, మా అమ్మ మా నాన్న అయినా మేమందరం మా ఫ్యామిలీతోనైతే మేము వెళ్తున్నాం. నాన్న హాయ్ నాన్న. హాయ్. సో దాదాపు 10 years తర్వాత నేను మళ్ళీ నేపాల్ వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత. నాన్న అయితే నన్ను తీసుకుపోతానన్నాడు అన్నట్టు. నాన్నతోనైతే నేను పోవడానికి ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే. కాకపోతే తర్వాత నాన్న సరే నేను తీసుకుపోతాను తర్వాత మంచిగా అక్కడ మంచిగా టెంపుల్ అయినా దర్శనం చేయిస్తా అని నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని అంటే నాన్నతో కలిసి నేను అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు నా ముంగట ఎవరున్నారు చెప్పుకోరే మీరు? నా ముంగట ఎవరున్నారు తెలుసా? చెట్టు పీకేస్తే తోలు తీస్తా అని చెప్పేసి ఒక యూట్యూబ్ వీడియో చూసినావా? ఆ వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తుపట్టచ్చు. ఆ వ్యక్తి చిన్న చిట్టి. ఇగో ఇటు చూడు. హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ అని చెప్పు. వాళ్ళ అమ్మతో ఎట్లా మాట్లాడుతుంది చూడు. నాకు ఇక్కడ యాక్టింగ్లో కొంచెం అంటే ఈ పాపతో కొంచెం బాగుంటుందని తీసుకెళ్తున్నా. మా అక్క కూతురు కొంచెం టైంపాస్ ఉంటుంది అన్నట్టు. మా అమ్మ వాళ్ళు మేమందరం బలవంతంగా తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఒక 10 days అక్కడ ఉంటే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళొచ్చు. అంటే 10 daysలో మంచిగా హ్యాపీగా ఉండి నాతో కూడా టూర్ ఎంజాయ్ చేద్దామని నాతో తీసుకెళ్తున్నాను. బాయ్ మమ్మీ కాదు, గిట్ చూడు. గిట్ చూడు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకు? నువ్వు వస్తావు కదా? నువ్వు ఇంటికి పోతావు చెప్పు. మరి పోతావా? దేశంలోనే ఉంటావా? ఇదే దేశం? ఇది మా ఇండియా. నేను అమ్మ దగ్గర తీసుకోమంటావా మరి? ఎందుకు పెట్టేస్తారు? మాట్లాడు. అమ్మ నేను వస్తున్నా అని చెప్పు. ఇప్పుడే బయలుదేరుతున్నాను. మళ్ళా రాను. ఇప్పుడే వస్తాను. సో దాదాపు అయితే అక్కడ నుంచి ఇటు దాకా అయితే ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ నుంచి ఆడికి అంటే సడన్గా ట్రైన్ వచ్చింది. బ్యాగులు అందుకొని అక్కడ నుంచి ఉరికొచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా కంపార్ట్మెంట్ దొరికేసరికి బాగా లేట్ అయింది. అక్కడ నుంచి ఎంతసేపు అయిందన్న? ఆ నుంచి వచ్చేసరికి 3 నిమిషాలు అయింది. 3 నిమిషాలు కాదు. ఇప్పుడు మనకి ఇంకేమైనా ముందు స్టేషన్ బెల్లంపల్లి దాటింది కదా. బెల్లంపల్లి ఇప్పుడు ఇది కాగజనగరా?
స్టేషన్. ఇక్కడైతే ప్రయాణం అయితే ఇప్పుడు ఇట్లా గడిచిపోతున్నది. మాకు గోరఖ్పూర్ స్టేషన్ చేరేసరికి దాదాపుగా ఈ నుంచి అంటే ఈరోజు మొత్తం గడిచిపోతే రేపు సాయంత్రం దిగుతారంట. సో ఆడ 1 డే స్టే చేయాల్సి వస్తుంది. అంటే ఆ 1 డే స్టే చేసే మూమెంట్లోనే మనం అక్కడ ఒక టెంపుల్ని మంచిగా, అంటే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వద్దాం. మా నాన్నని తీసుకెళ్తా. వీలైతే అమ్మ వస్తారా తెలియదు కానీ మా నాన్న అయితే తీసుకోపోతా. నాన్న వస్తా అన్నాడికి. గోరఖ్పూర్ ఏదో టెంపుల్ ఉందంట కదా, గోరఖనాథ్ టెంపుల్. ఫేమస్ టెంపుల్ అన్న, మంది బాగుంటారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం, అంత ఫేమస్ కానీ ఫేమస్ అయింది మరి. అంటే ఇప్పుడు లేకపోతే మీ తాతల కాలం నుంచి? తాతల కాలం నుంచి. సో గైస్ అది చాలా పురాతనమైన టెంపుల్. చిన్న స్టేషన్ అప్పుడా? మీకు తెలిసి గోరఖ్పూర్ అనేది మన, అంటే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ అనేది మన భారతదేశంలోనే, ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద స్టేషన్స్. అంటే ప్లాట్ఫారం పరంగా కావచ్చు, ప్లాట్ఫామ్ పరంగా కావచ్చు, ఇంకా అది పొడవులో కావచ్చు. అప్పుడు చిన్నది, అప్పుడు ఏం పేరు లేదు. అప్పుడు చిన్నగా ఉంది, చిన్న స్టేషన్. ఒకటే బండి, 2 బండ్లు, ఒకటే ప్లాట్ఫారం చిన్నది. అంటే ఇప్పుడున్న ట్రైన్లు అప్పుడు లేవు కావచ్చు. బొగ్గింజన్లు మీరు అట్లా అప్పుడు ఎట్లా ఎక్కిపోయారు మరి ఆ టైంలో? బొగ్గింజన్లు ఏంటి ఇక గూడ్స్ తీసుకుంటే కాదు, మీరు ఎక్కినాయి జనరల్ అంటే ఇట్లాంటి కంపార్ట్మెంట్లేనా లేకపోతే చెక్క కుర్చీలు? చెక్క కుర్చీలు చూసారు కదా ఎంత అప్డేటెడ్ అయినారు. అంటే అప్పుడు వీళ్ళు ఎప్పుడో 1900 1940-30 ఆ టైం నుంచే వీళ్ళు అటు ఇటు ప్రయాణం చేస్తారు. మనం ఇప్పుడిప్పుడే మంచిగా ఇక్కడ స్లీపర్ అంటే సీట్లలో అయినా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం కావచ్చు, కానీ వీళ్ళు మాత్రం చెక్క కుర్చీల నుంచే ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే రామగుండం రైల్వే స్టేషన్ పాతదే అన్నారు. రామగుండం రైల్వే స్టేషన్ పాతదే కానీ చిన్నది. అది కూడా అన్ని స్టేషన్లు చిన్న బొగ్గింజన్లు. సో గైస్ అదన్నట్టు నానేమంటున్నాడంటే అప్పుడు స్టేషన్లు బాగా పాతగా ఉండేటి, చిన్నగా ఉండేటి. అక్కడ అంటే వీళ్ళు ట్రైన్ ఎక్కేటప్పుడు అంతా రష్ కూడా ఉండకపోయేదంట. వీళ్ళు ఇక బొగ్గుతో నడుపుతారు చూసారా ట్రైన్స్. సో అంటే పురాతనమైన చాలా. ఇక వీళ్ళు ఏ బ్యాచో అర్థం చేసుకోవచ్చు, ఇక మీరు నేను చెప్పే అవసరం కూడా లేదు. సో ఆ బ్యాచ్ నుంచే, అంటే అప్పుడు ఎప్పుడో పురాతన కాలం బ్యాచ్ అన్నట్టు ఉంటుంది మనకైతే. ఇంకా సో ఇంకా ఏం చెప్తాం, ఇంకా అదే ఇక ఈ ప్రయాణం ఇట్లా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము ఎక్కిన ట్రైన్ అయితే ఇది కాచివేలి నుంచి వచ్చింది అన్నట్టు, కేరళ నుంచి. అక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ ఇట్లా రామగుండం వచ్చింది. మేము ఎక్కేసినాం, అంచి బయలుదేరుతున్నాం. సో గైస్ ఇక్కడతోనే అయితే ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మిగతా అన్ని వీడియోలు చేస్తూనే ఉంటా. సో చూస్తూనే ఉండండి, నన్ను ఆదరించండి. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వ్యక్తి కానీ, నా యూట్యూబ్ మిత్రులు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.